Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు మంచిగా ఉన్నాను. సో మరొక వీడియోలో అందరికీ వెల్కమ్. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి జీడిఎస్ న్యూ నోటిఫికేషన్ గురించి ఒక చిన్న అప్డేట్ అనేది వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో అప్డేట్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ నోటీసులో వాళ్ళు ఏమని రిలీజ్ చేశారు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ నోటీస్ గురించి వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకా ఈ వీడియోను స్టార్ట్ చేసే ముందు ఇంకా మీరు కానీ వీడియోను లైక్ చేయకపోతే ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో మీరు అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. మీరు కానీ సగం వీడియో చూస్తే మాత్రం మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థం కాదు. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు వచ్చేసి సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. జస్ట్ నిన్న నైట్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సో డేట్ కూడా చూసుకోవచ్చు మీరు, 25/6/2024కి. సో ఇందులో ఏమిచ్చారనే దాని గురించి మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి అన్ని సర్కిల్స్ వాళ్ళకు పంపించడం జరిగింది. సో ఇక్కడ సబ్జెక్ట్ కూడా చూసుకోవచ్చు మీరు. సబ్జెక్ట్ ఏమని ఇచ్చారంటే జీడిఎస్ ఆన్లైన్ షెడ్యూల్ జూలై 2024 ప్రెడటరీ ఎక్సర్సైజ్. సో ఈ 2024లో న్యూ నోటిఫికేషన్ షెడ్యూల్ అనేది 2024 జూలైకి రిలీజ్ చేస్తామని వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ డేట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వచ్చేసి. ఇక్కడ వాళ్ళు ఇందులో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ టు నోటిఫై ద వేకెన్సీస్ అండర్ ద జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ జూలై. ఇక్కడ ఇచ్చారు చూసుకుని వాళ్ళు, సెకండ్ వీక్ ఆఫ్ జూలైకి ఇస్తామని వాళ్ళు ఆల్రెడీ డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. సో ఈ నెక్స్ట్ మంత్ జూలైకి సెకండ్ వీక్లో నోటిఫికేషన్ అనేది తప్పక రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూసుకోవచ్చు మీరు. కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే డేటా ఎంట్రీ అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ వేకెన్సీస్ బై డివిజన్స్. అంటే డివిజన్స్ ఆఫీస్ నుంచి ఉంటాయి కదా, సో వాటి నుంచి. సో ఆల్రెడీ ఇది ఏమందంటే ఫిబ్రవరిలోనే ఇలా నోటిఫికేషన్ అనేది రెడీగా ఉందని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకా వేకెన్సీస్ అనేది ఇంకా చాలా వేకెన్సీస్ ఉండడం వల్ల సో మళ్ళీ ఆ డేటా ఇంకా ఇవ్వాలని వాళ్ళు కోరడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మ్యాక్సిమం వేకెన్సీస్ అనేది చాలా ఎత్తునే రావడం జరుగుతుంది. మేబీ 50K ప్లస్ అనేది వేకెన్సీస్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఈసారి కానీ మీరు ఛాన్స్ పోగొట్టుకుంటే మాత్రం మళ్ళీ ఎప్పుడు రాదు ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా చూసి అప్లికేషన్ చేయండి. సో మన ఛానల్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేస్తాను. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మీరు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అనేది కోల్పోరు. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ ఫ్రీజింగ్ డేట్ వచ్చేసి డేటా ఎంట్రీ చేసేది వచ్చేసి 1/7/2024 నుంచి 6/7/2024. అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ మొత్తం వచ్చేసి ఈ డేటా ఫ్రీజింగ్ డివిజన్ ఆఫీస్ నుంచి మాత్రం జరుగుతుంది. ఫస్ట్ వీక్ మొత్తం డేటా ఫ్రీజింగ్ ఆప్షన్ మాత్రం జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు రీచెకింగ్ డేటా ఎంట్రీ. అంటే వాళ్ళు డివిజన్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన డేటాని ఒకసారి చెక్ చేసుకుంటారు అన్నట్టు, వాళ్ళు రీచెక్ చేసుకుంటారు. అది వచ్చేసి 1 డే ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి 8/7/2024కి 1 డేలోనే వాళ్ళు చెక్ చేసేసి కన్ఫర్మ్ చేసేస్తారు. అది కూడా చూసుకోవచ్చు మీరు 8/7కి. ఇంకా థర్డ్ పాయింట్ చూస్తే అప్రూవల్ బై సర్కిల్ ఆఫ్టర్ ఫ్రీజింగ్ ద డేటా ఎంట్రీ బై డివిజన్స్. అంటే డివిజన్స్ అన్నీ వాళ్ళు డేటా ఇచ్చింది ఒక సర్కిల్ దేన్ని అంటారంటే ఒక స్టేట్ని సర్కిల్ అంటారు. సో ఆ సర్కిల్ అన్ని డేటా ఎంట్రీ కలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఆ సర్కిల్ అనేది ఆ ఇచ్చిన డేటాని ఫైనల్ చేసేస్తారు అన్నట్టు, అప్రూవల్ చేసేస్తారు. సో ఆ ప్రాసెస్ వచ్చేసి 9/7/2024 నుంచి 10/7/2024 అంటే 2 డేస్కి ఈ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది. సో అప్పటికి నోటిఫికేషన్ అనేది ఫైనల్ అయిపోతుంది. ఈ డివిజన్స్ ఆఫీస్ ఇచ్చిన తర్వాత ఈ సర్కిల్స్ ఆఫీస్ ఇచ్చేస్తే ఇక నోటిఫికేషన్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక ఫోర్త్ పాయింట్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ, ఇష్యూ ఆఫ్ ఆన్లైన్ నోటిఫికేషన్. సో ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు వస్తుందంటే 15/7/2024. సో 15/7/2024కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో అప్పటికి మనకు తెలిసిపోతుంది ఎంత వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి దాని గురించి మనకు క్లారిటీ అనేది
వచ్చి ఉంటుంది. సో అప్పుడు పక్కా రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి. నోటిఫికేషన్ ఇప్పుడు అనేది ఇస్తారా లేదా అనే దాని గురించి. సో ఆల్రెడీ ఫిబ్రవరిలో వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఫిబ్రవరిలో కూడా వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరగలేదు. సో అప్పుడు ఒక 30K ఉంటే ప్లస్ ఇప్పుడు ఒక 10K ఇచ్చినా కూడా మొత్తం 40K వేకెన్సీస్ అనేది మ్యాక్సిమం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 40K 30K ఏవోనే ఉంటుంది. సో ఈసారి కానీ మీరు జాగ్రత్తగా అప్లై చేయండి, ఓకేనా. సో ఇంకా ఈ వేకెన్సీస్ అనేది వాళ్ళు ఎక్కడి నుంచి తీస్తామనే దాని గురించి కూడా కింద ఇవ్వడం జరిగింది. అది కూడా చెప్తాను మీకు, చూసుకోండి ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు, టు బి ఇంక్లూడెడ్. సో ఇది వేకెన్సీస్ ఆర్ అరైజింగ్ బిట్వీన్ 1/7/2023 నుంచి 30/6/2024 వరకు వేకెన్సీస్ అనేది తీస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది మ్యాక్సిమం 1 ఇయర్ అనేది టైం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు 1 మంత్ తక్కువ 1 ఇయర్ నుంచి వాళ్ళు వేకెన్సీ మొత్తం తీస్తామని చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే డ్యూ టు డెత్, రిజిగ్రేషన్, ట్రాన్స్ఫర్, డిశ్చార్జ్, వాలంటరీ డిశ్చార్జ్, టెర్మినేషన్, రిమూవల్, సో ఇలా ప్రమోషన్ ఇలాంటి నుంచి వాళ్ళు నోటిఫికేషన్ అనేది వేకెన్సీస్కి యాడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఈసారి మాత్రం చాలానే వేకెన్సీస్ వస్తాయి ఫ్రెండ్స్. సో ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు కానీ చాలామంది చాలా ఉన్నారు ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్ రీసెంట్గా జరిగిన ట్రాన్స్ఫర్లో అయితే అరౌండ్ 12K ప్లస్ మెంబర్స్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం అనేది వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువనే వస్తుంది. సో మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి. సో ఇంకా ఇది టు బి ఎక్స్క్లూడెడ్ అంటే ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకోలేమని చెప్తున్నారు. సో ఇది మనకి ఎలాంటి అవసరం లేదు. సో దాంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది వదిలేచేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్. ఈ మంత్ నెక్స్ట్ మంత్ 15/7/2024కి నోటిఫికేషన్ అనేది రెడీగా ఉంది. మీరు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి. వాళ్ళు నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో పక్కా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే వెంటనే మన ఛానల్లో అనేది ఏ స్టేట్స్కి ఎంత వేకెన్సీస్ ఉన్నాయని దాని గురించి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అదేవిధంగా మన ఛానల్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి. కొత్త వాళ్ళు ఉంటే మాత్రం చాలా డౌట్స్ పడుతూ ఉంటారు. సో మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి ఫ్రెండ్స్. మీకు నేనున్నాను, మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ఇలాంటి జీడిఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ గురించి ఎలాంటి నోటిఫికేషన్ గురించి అయినా మన ఛానల్లో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో దానికోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తూ ఉంటాను. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు టైం టు టైం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. జై హింద్.